రాష్ట్రంలో చలి తగ్గింది. సాధారణ శీతాకాల వాతావరణం కొనసాగుతుంది. శీతల గాలుల ప్రభావం లేకపోయినా దట్టమైన మంచు కురుస్తోంది. మరో 2-3 రోజుల పాటు పొగమంచు అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. అయితే ఉత్తర మధ్య తెలంగాణలో 1-2 డిగ్రీలు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని చెప్పింది. కానీ డిసెంబర్లో ఉన్నంత చలి తీవ్రత ఈ నెలలో ఉండబోదని, వచ్చే వారం వరకు శీతల గాలులు వీచే అవకాశం లేదని ప్రకటించింది. అయితే పొగమంచుతో విజిబిలిటీ పడిపోతుందని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలన్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత తగ్గినా పొగమంచు తీవ్రత మాత్రం తగ్గడం లేదని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి వచ్చే 4-5 రోజుల పాటు చలి తీవ్రత ఏ విధంగా ఉండే, పొగమంచుకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, గత 4-5 రోజులుగా పొగమంచు తీవ్రత అధికంగా కమ్ముకుంటూ ఉంది. ఇక వచ్చే 2-3 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? చలి తీవ్రత ప్రజెంట్ ఏ విధంగా నమోదవుతుంది సార్? మనకి డిసెంబర్ మొదటి వారం నుంచి ఇంచుమించు చివరి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనం కోల్డ్ వేవ్ పరిస్థితులు, సివియర్ కోల్డ్ వేవ్ పరిస్థితులు, ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, అలాగే మన సిటీ శివారు ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల సింగిల్ డిజిట్ టెంపరేచర్లు కూడా వెళ్ళటం చూసాము. అయితే తర్వాత మనకి గత 3-4 రోజుల నుంచి విండ్ ప్యాటర్న్ కొంచెం చేంజ్ అయ్యి మనకి ఇటు తూర్పు నుంచి ఆగ్నేయ దిశ నుంచి తేమగాళ్ళు ప్రవేశించడం వల్ల మనకి ఈ టెంపరేచర్లు అనేవి ఏంటంటే తేమ ఎక్కువ ఉన్నప్పుడు టెంపరేచర్లు పెరుగుతాయి. మనకి మినిమం టెంపరేచర్లు గత 10 రోజుల క్రితం నుంచి చూసినట్టయితే 4-5 డిగ్రీలు రాష్ట్ర వ్యాప్తంగా పెరిగాయి. కానీ ఇంత తక్కువ టెంపరేచర్లు ఉన్నప్పుడు ఇలా తేమగాళ్ళు ప్రవేశిస్తే మనకి తెల్లవారుజాము సమయంలో మనకి పొగమంచు అనేది ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది. సో గత 4-5 రోజుల నుంచి మనము ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, అలాగే మధ్య తెలంగాణ, మన సిటీ శివారు ప్రాంతాల్లో కూడా బాగా దట్టమైన పొగమంచు ఏర్పడటం చూస్తున్నాము. ఈ పొగమంచు అనేది మరొక 2-3 రోజులు కూడా ఇలా కొనసాగే అవకాశం ఉంది. ఓకే సార్, చలికి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి సార్? దాంతోపాటు ఏమైనా చలి పెరిగే అవకాశం కనిపిస్తుందా? సో ఉత్తర తెలంగాణకు సంబంధించి కావచ్చు, ఓవరాల్గా ఏ విధంగా ఉంది సార్? మనకి ఈ ప్రస్తుతం వస్తున్నటువంటి తూర్పు గాలులు కొంచెం చేంజ్ అయ్యి ఒక 3-4 రోజుల తర్వాత మళ్ళీ కొంచెం నార్త్ ఈస్ట్ అంటే ఇటు ఈశాన్య గాలులు కానీ ఉత్తర గాలులు కానీ స్వల్పంగా ప్రవేశించే అవకాశం ఉంది. దీనివల్ల మనకి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో, అలాగే మధ్య తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి ఒక 1-2 డిగ్రీలు, కొన్ని చోట్ల 3 డిగ్రీల వరకు కూడా టెంపరేచర్లు తగ్గే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనకి నార్మల్ టెంపరేచర్లు కూడా మనకి తెలంగాణ వ్యాప్తంగా మనకి ఆదిలాబాద్లో కూడా ప్రస్తుతం మనకి లాంగ్ టర్మ్ యావరేజ్ 12 డిగ్రీస్, ఈరోజు కూడా మనకి 12 డిగ్రీస్ నమోదైంది. ఈ గాలులు మళ్ళీ చేంజ్ అయితే మళ్ళీ 1-2 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. అయితే డిసెంబర్ స్థాయిలో మళ్ళీ అంత చలి ఉంటుందని ప్రస్తుతం మనం భావించడం లేదు. అంటే ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రం సంబంధించి కావచ్చు, ఏ జిల్లాలో అయినా సింగిల్ డిజిట్స్ నమోదయ్యే అవకాశం ఉందా? దాంతోపాటు కోల్డ్ వేవ్ పరిస్థితులు కనిపించే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా సార్? మళ్ళీ సింగిల్ డిజిట్ అంటే ఇప్పుడు మనకి ఒక 3 రోజుల తర్వాత మనకి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో, ఈ ఆదిలాబాద్, కుమ్రంభీం ప్రాంతంలో 1-2 రోజుల పాటు మళ్ళీ కొంచెం ఇప్పుడు అరౌండ్ 12-13 డిగ్రీస్ నడుస్తుంది. ఒక 2-3 డిగ్రీలు తగ్గినట్టయితే 8-9 డిగ్రీలు 1-2 రోజులు వెళ్ళే అవకాశం ఉంటుంది. మన సిటీ ప్రాంతంలో మనం ప్రస్తుతం 17-18 డిగ్రీల ప్రాంతంలో ఉన్నాము. అలాగే శివారు ప్రాంతాల్లో చూసినట్టయితే 12-13 డిగ్రీల్లో ఉన్నాము. 1-2 డిగ్రీలు తగ్గినట్టయితే శివారు ప్రాంతాల్లో 10 డిగ్రీల వరకు పోయే అవకాశం ఉంటుంది. అలాగే మన సిటీ అబ్జర్వేటరీ ప్రాంతంలో ఇంచుమించు 13-15 డిగ్రీలు ఒక 2-3 రోజులు టెంపరేచర్లు ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇంచుమించు ఈ సంక్రాంతి పండుగ తర్వాత మనకి ఇంకా పూర్తిగా మళ్ళీ టెంపరేచర్లు అనేవి గ్రాడ్యువల్గా రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏమైనా సినాప్టిక్ కండిషన్స్ బంగాళాఖాతంలో కొనసాగుతున్నాయా? ఏమైనా మళ్ళీ రెయిన్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా సార్? మనకి బాగా దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఉంది. దానివల్ల మనకి తెలంగాణ మీద పెద్దగా ప్రభావం ఉండదు. ఇవి ఏంటంటే మనకి ఈ తమిళనాడు రాష్ట్రానికి ప్రస్తుతం ఇది ప్రధానమైన వర్ష ఋతువు అయినందున తమిళనాడు తీరానికి సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల వల్ల తమిళనాడు రాష్ట్రానికి, అలాగే తమిళనాడుకి అడ్జసెంట్గా ఉన్నటువంటి దక్షిణ కోస్తా జిల్లాల్లో కొద్దిపాటి వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజు నుంచి 4-5 రోజుల్లో మనకి దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కొంచెం క్లౌడింగ్ ఏర్పడే అవకాశం ఉంది. ఈ నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు, ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతంలో కొద్దిపాటి క్లౌడింగ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ క్లౌడింగ్ వచ్చినప్పుడు టెంపరేచర్లు అనేవి పెరుగుతాయి జనరల్గా. సార్, ఇక ఫాగ్కి సంబంధించి కూడా వచ్చే 2-3 రోజులు ఫాగ్ ఉంటుందని చెప్పారు. దానికి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఏ సమయంలో అధికంగా ఉండే అవకాశం ఉంది సార్?
మనకి ఈ తేమగాలు మనకి తక్కువ టెంపరేచర్లు కొనసాగుతున్న సమయంలో సడన్గా విండ్ ప్యాటర్న్ చేంజ్ అయ్యి మనకి తేమగాలు ప్రవేశించినప్పుడు అనేది ఈ శీతాకాలంలో ఫాగ్ అనేది వస్తుంటుంది. గత 3 రోజుల క్రితం మనకి ఈ విండ్ ప్యాటర్న్ చేంజ్ అవ్వడం వల్ల మనకి అక్కడి నుంచి ఫాగ్ అనేది స్టార్ట్ అయింది. ఈ ఫాగ్ ముఖ్యంగా మనకి తెల్లవారుజామున 3 గంటల సమయంలో నుంచి ఇంచుమించు ప్రారంభమయ్యి బాగా మనకి ఎండ వచ్చి 7:30-8 గంటల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ ఫాగ్ వల్ల ఏంటంటే మెయిన్గా మనకి విజిబిలిటీ అనేది సడన్గా 100 మీటర్స్ 50 మీటర్స్ కొన్ని చోట్ల అయితే జీరో విజిబిలిటీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ప్లస్ ఈ ఫాగ్ అనేది తెరలుగా ఉంటుంటుంది. సో ముఖ్యంగా హైవేల మీద వేగంగా ప్రయాణించే వారికి ఉన్నట్టుండి క్లియర్గా ఉన్న రోడ్లో సడన్గా ఈ ఫాగ్ తెర అనేది ఎన్కౌంటర్ అవటము, దానివల్ల సడన్గా విజిబిలిటీ అనేది 50 మీటర్స్కి 100 మీటర్స్కి పడిపోవడం వల్ల చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తెల్లవారుజాము సమయంలో చాలా అప్రమత్తంగా తక్కువ వేగంతో ప్రయాణం చేయడం శ్రేయస్కరం. ఎందుకంటే మనకి ఫాగ్ లేనట్టే అనిపించినప్పటికీ 100 కిలోమీటర్ల దూరంలో వెళ్తున్నప్పుడు సడన్గా ఫాగ్ లేయర్ ఎన్కౌంటర్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి అటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.